గుంటూరులో జరిగిన ఓ హత్య కేసు పోలీసులు ఛేదించారు. పొన్నూరు రోడ్లో జరిగిన హత్య కేసులో 6 ముద్దాయిలను అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు కీలక ఆధారాలు సేకరించి నిందితులను పట్టుకున్నారు. తన సోదరితో పెళ్లైన వ్యక్తి పొట్టిగా ఉన్నాడని అసహ్యం పెంచుకున్న దుర్గారావు ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడని పోలీసులు నిర్ధారించారు. ఇంతకీ ఈ హత్య కేసు పోలీసులు ఎలా ఛేదించారు, నిందితులను ఎలా పట్టుకున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. అక్టోబర్ 7వ తేదీన కుర్రా గణేష్ అనే వ్యక్తి హత్య చేయబడ్డాడు. దుర్గారావు అనే వ్యక్తి కొందరు సహచరులతో కలిసి కత్తితో పొడిచి గణేష్ను హత్య చేశాడు. హత్యలో పాల్గొన్న వారిని, వారికి సహకరించిన వారిని మొత్తం 8 మంది ముద్దాయిలను పోలీసులు గుర్తించారు. వారిలో 6గురిని అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు కీలక ఆధారాలు సేకరించి నిందితులను పట్టుకున్నారు. దర్యాప్తు జరిగిన తీరు డీఎస్పీ అజీజ్ వివరించారు. నమస్కారం అండి, నేను గుంటూరు ఈస్ట్ డీఎస్ మాట్లాడుతున్నాను. ఈ నెల 7వ తారీఖున పొన్నూరు రోడ్లో కుర్రా నాగగణేష్ అనే వ్యక్తిని అతని బావమరిది, అతనికి సంబంధించిన వ్యక్తులు కలిసి చాలా దారుణంగా కత్తులతో పొడిచి చంపడం అయింది. దాని మీద కేసు నమోదు చేసుకొని ఓల్డ్ గుంటూరు పిఎస్ ఎస్హెచ్ఓ గారు వెంకటప్రసాద్ గారు కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో ఇంకా మిగతా ముద్దాయిలు సుమారు 8 మంది మొత్తం ముద్దాయిలుగా 2 గుర్తించడం జరిగింది. వాళ్ళని ఈరోజు 6గురిని ఇందాక అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది రిమాండ్ కోసం. ఇంకా దీంట్లో ఇంకా కొంత ఎవిడెన్స్ వచ్చినాక వీళ్ళ మీద ఛార్జ్షీట్ కూడా వేయడం జరుగుతుంది. అట్లాగే దుర్గారావు మెయిన్ ముద్దాయి కోర్టుకి సరెండర్ అవ్వడం జరిగింది. అతను పోలీస్ కస్టడీకి ఇస్తున్నాం. ఈరోజు రేపట్లో అతను పోలీస్ కస్టడీ తీసుకుంటాం. గణేష్ పొట్టిగొండంతో పెళ్లికి అమ్మాయి బంధువులు ఒప్పుకోలేదు. అమ్మాయికి మాత్రం అబ్బాయి నచ్చేశాడు. గణేష్ ఫోన్ నెంబర్ తీసుకున్న అంజనీదేవి అక్కడి నుంచి అతడితో టచ్లో ఉంది. వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఒక్కటవుదామని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. అమరావతి గుడిలో పెళ్లి చేసుకున్నారు. దీంతో దేవి సోదరుడు దుర్గారావు గణేష్పై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా హతమార్చాలని భావించాడు. అక్టోబర్ నెల 7వ తేదీన కత్తితో పొడిచి గణేష్ను హత్య చేశాడు. హత్యకు గల కారణం ఈ కేసు చనిపోయిన నాగ గణేష్ అనే వ్యక్తి అంజనీదేవి అంటే ఈ దుర్గారావు చెల్లెల్ని వివాహం చేసుకుంటానని చెప్పి వాళ్ళ కొలకలూరు పోయి వీళ్ళు నాగ గణేష్ తల్లిదండ్రులు దుర్గారావు నాగ గణేష్ పోయి అమ్మాయి పెళ్లి కోసం కొలకలూరు వెళ్ళడం జరిగింది. అప్పుడు ఈ దుర్గారావు ఏమంటారంటే దుర్గారావు తండ్రి మేము ఇవ్వము, మీ అబ్బాయికి పొట్టిగా ఉన్నాడు, మాకు మీ సంబంధం మాకు వద్దని చెప్పడం జరిగింది. అయితే ఆ సమయంలో ఈ నాగగణేష్ అమ్మాయి అంజనీదేవి వాళ్ళ ఫోన్ నెంబర్లు మార్చుకోవడం జరిగింది. అయితే వీళ్ళు ఇంటికి వచ్చేసినాక కూడా ఫోన్లో మాట్లాడుకుంటా వాళ్ళిద్దరూ ప్రేమలో పడి అమరావతి వెళ్ళి పెళ్లి చేసుకోవడం జరిగింది. తర్వాత నల్లపాడు పోలీస్ స్టేషన్కి వెళ్తాం. అక్కడ పోలీసులు సహాయం కోరడం, పోలీసు వారు ఇద్దరు వరల్ని పిలిచి మందలించడం, ఇంక పెళ్లి అయిపోయింది వాళ్ళ జోలికి వెళ్ళదని చెప్పడం జరిగింది. కానీ ఈ దుర్గారావు అక్కడే వాళ్ళని నేను చంపుతాను అనడం కూడా జరిగింది. అయితే వాళ్ళ అన్నయ్య కదా వీళ్ళు ఎట్లాగే కోపతాపాల మీద అంటారు అనుకుని పోలీసులు భావించడం జరిగింది. కానీ అతను ఈ మనసులో పెట్టుకుని అతను ఏం చేసింటే ప్లాన్ చేసి మిగతా స్నేహితులు వీళ్ళతో కలిసి ఇతన్ని పొన్నూరు రోడ్లో దారుణం చంపడం జరిగింది. ఈ కేసులో దర్యాప్తు చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక పోక్సో కేసు ఉంది, జనాల్లో పోక్సో కేసు ఉంది. అది కూడా ట్రయల్కి వస్తుందండి. షీట్ కూడా ఉంది, సస్పెక్ట్ షీట్ ఒకటి ఉంది అతని మీద. వేరే కేసులు ఏమో. పొట్టిగా ఉన్నాడని ఒకే ఒక కారణంతో గణేష్ను వ్యతిరేకించిన దుర్గారావు హంతకుడిగా మారాడు. తన సోదరి జీవితంతో పాటుగా తన జీవితాన్ని కూడా చిన్నాభిన్నం చేసుకున్నాడు.